వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ టు లెర్న్. సో నేను యాక్చువల్లీ మ్యాథ్ క్లాసెస్ చేస్తున్నాను కదండి. దానికోసం నేను ఒక పెన్ ట్యాబ్లెట్ కూడా కొన్నాను అని చెప్పాను కదా మీతో లాస్ట్ ఒకసారి వీడియోలో. సో నేను ఆ పెన్ ట్యాబ్లెట్ ఒకసారి మీకు చూపిద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఇది నా థాట్ కూడా ఏంటంటే, నేను పర్చేస్ చేసే ముందు అసలు అది వాడతానా లేదా, నాకు కన్వీనియంట్గా ఉంటుందా లేదా వాడడానికి అని డౌట్ వచ్చిందనమాట. సో కొనాలా వద్దా, కొన్ని వేస్ట్ అయిపోద్దా అని అనిపించింది. సో అందుకని యాక్చువల్లీ మా చెల్లి దగ్గర ఉండింది పెన్ టాబ్లెట్, తను మల్టీమీడియాకి యూస్ చేస్తుంది అనమాట. సో అందుకని ఒకసారి తన దగ్గర ట్రై చేసి అప్పుడు నేను నాకు కన్వీనియంట్ అవుతేనే కొందాంలే అని చెప్పి అనుకున్నాను. సో తనది వాడాక ఒక 2-3 డేస్ నాకు కష్టంగా అనిపించింది. అసలు రాయడానికి రాకపోయేది, చిన్నపిల్లల హ్యాండ్ రైటింగ్లా వచ్చేది. సో నాకు సెట్ అవ్వదేమో అనిపించింది. కానీ 3 డేస్ తర్వాత ఇంకా ప్రాక్టీస్ అయిపోయింది, నేను యాజ్ యూజువల్గా రాయగలిగాను. సో అప్పుడు నాకు నమ్మకం కుదిరింది అనమాట. ఓకే, నేను కొనేస్తే పర్లేదు, వాడుకోవచ్చు, వేస్ట్ ఏం అవ్వదు అని అనిపించింది. అందుకని నేను కూడా కొన్నాను. సో యాక్చువల్లీ నాకు అలా థాట్ ఉండింది కాబట్టి మీ మనసులో కూడా అలా ఉండొచ్చు, కొనాలా వద్దా అని డైలమాలో ఉండొచ్చు కదా అని ఈ వీడియో చూస్తే మీకు కూడా నమ్మకం కుదురుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. అందుకని నేను కొన్నదైతే యాక్చువల్లీ చాలా కంపెనీస్ ఉన్నాయండి. హియాన్ అని, ఎక్స్పీ పెన్ ఒకటి, ఇంకా వ్యాకామ్. ఓకే, సో నేను వ్యాకామ్ తీసుకున్నాను. యాక్చువల్లీ మా చెల్లి దగ్గర తీసుకొని వాడింది వ్యాకామే అనమాట. కానీ అది బ్లూటూత్ కనెక్షన్ ఉండింది. సో అది కూడా 10 ఇంచెస్ది. కానీ నేను 8.5 కూడా నాకు సెట్ అయిపోతుంది అనిపించింది. 10కి 8.5కి అంత పెద్ద తేడా ఏం లేదండి. ఇంకా ఇది కూడా బ్లూటూత్ ఏం అవసరం లేదు కదా మ్యాథ్ క్లాసెస్కి అయితే. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. నాకు 6,600 పడింది, అమెజాన్లో కొన్నాను. ఓకే, సో దీని డీటెయిల్స్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. కన్వీనియంట్గానే ఉంటుంది, అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే 3.5 ఇంచెస్ది కూడా కొనొచ్చు. ఎందుకంటే అన్నిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. నేను చిన్నగా అయిపోద్దేమో అనుకొని ఇది కొన్నాను యాక్చువల్లీ. కానీ మీకు బడ్జెట్లో రావాలి అని అనుకుంటే మాత్రం 3.5 కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము డైరెక్ట్ స్క్రీన్ పైన చూస్తూ రాస్తాం కదా, దీనిపైన చూస్తూ రాయం మనం. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్ప్లే కనిపించదు కాబట్టి స్క్రీన్ పైన చూస్తూ రాస్తాం కాబట్టి ఏదైనా ఓకే అనే అనిపించింది నాకు. సో యాక్చువల్లీ దీని మీద ప్రైస్ 8099 అని ఉందండి. ఓకే, దీనిపైన ప్రైస్ 8099 అని ఉంది. కానీ నాకు అమెజాన్లో 6కి వచ్చిందని చెప్పాను కదా. సో నేను మీకు ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. అలానే సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేసి దాంట్లో ఎలా రాసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇలా వచ్చిందండి ప్యాక్. యాక్చువల్లీ అమెజాన్ కవర్లో ఉండింది, ఆ కవర్ నుంచి తీసి బయట పెట్టాను అంతే నేను. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంకో బాక్స్ వచ్చింది. ఓకే, ఆ బాక్స్ లోపల ట్యాబ్లెట్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ ట్యాబ్లెట్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇది జపాన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ అండి. సో లోపల ఇలా ఉంది. ఓకే, సో ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ పెన్ ట్యాబ్లెటే కనిపిస్తుంది అనమాట. ఇలా కవర్లో ప్యాక్ చేసి వచ్చింది. ఎందుకంటే అక్కడ పైన స్క్రాచెస్ పడితే మళ్ళీ పాడైపోద్ది తొందరగా, అందుకని. సో తర్వాత ఇది పెన్ అండి. ఓకే, పెన్కి ఒక స్లాట్ ఇచ్చారు. సో ఇది పెన్. సో దీనికి చూసారా 2 బటన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 బటన్స్ మనకి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఇష్టం వచ్చిన ఆప్షన్స్. సో నేను అది ఎలా సెట్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, నిబ్ ఇలా వచ్చింది దానికి, సేమ్ మన పెన్ లాగే ఉంటుంది చూడడానికి. తర్వాత ఇదేమో ఇంకా యూఎస్బి కేబుల్, మనకి సిస్టమ్ టు దీనికి ట్యాబ్లెట్కి కనెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే ల్యాప్టాప్ టు ట్యాబ్లెట్ కనెక్ట్ చేసుకోవడానికి. సో సేమ్ మనకి ఛార్జర్ లాగా వచ్చినట్టే వచ్చింది ఇక్కడ కేబుల్. తర్వాత ఇది చూసారా, ఇదేమో పెన్ ట్యాబ్లెట్కి కనెక్ట్ చేసే కేబుల్. ఓకే, సో లెంత్ ఇంత ఉంది. తర్వాత ఇంకా లోపల మనకి ఇది యాక్చువల్లీ ఛార్జర్ దీంట్లో పెట్టి ఇచ్చారండి, జస్ట్ దీంట్లో అలా ఫోల్డ్ చేసి ఇచ్చారు. తర్వాత ఇదేమో మనకి నిప్స్ ఉన్నాయి కదా దానికి పెన్కి. సో ఇంకా 3 ఎక్స్ట్రా నిప్స్ ఇచ్చారనమాట. ఓకే, అది కాకుండా ఇంకొకటి మీకు రౌండ్గా కనిపిస్తుందా రింగ్ లాగా, దాంతో మనము నిబ్ తీయొచ్చు పెట్టొచ్చు అనమాట. సో నిబ్ చేంజ్ చేసుకోవాలి అంటే అది యూస్ చేస్తారు. ఓకే, తర్వాత
తర్వాత యూజర్ గైడ్ అవి ఇచ్చారు దీంట్లో. నేను యాక్చువల్లీ ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ వాడేసానని చెప్పాను కదా మా చెల్లి తీసుకొని. సో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ నాకు తెలిసిపోయాయి, అందుకని ఇంకా నేను ఇది ఓపెన్ చేసి చూడలేదు. జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇప్పుడు. సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చారు. సో ఇందులో ఇది మనకి యాక్చువల్ గైడ్, లైక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా రాయాలి అవన్నీ ఇందులో ఫిగర్స్తో సహా ఇచ్చారు యాక్చువల్లీ. సో మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది, చాలా ఈజీ అండి, అసలు చూస్తేనే మీకు అర్థం అయిపోద్ది. నిబ్ ఎలా మార్చాలి ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను మీకు. సో యూజర్ గైడ్తో పని లేదు, సో అది వీడియో చూస్తే మీకు క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు నిబ్ మార్చచ్చు అని చెప్పాను కదా, ఒక నిబ్ పాడవుతే యాక్చువల్లీ జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే నిబ్ పెన్ను కింద పడింది అంటే ఇంకా నిబ్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా వాడుకోవాలి పెన్ ట్యాబ్లెట్ అయితే. సో మనకి నిబ్ మార్చాలి అనుకోండి, ఇది పాడైపోయింది ఇంకో నిబ్ మార్చాలంటే చూసారా, చూడండి అక్కడ మనకు ఒక హోల్లా ఉంటుంది, చిన్న గ్యాప్లా ఉంటుంది, ఆ గ్యాప్లో మనం నిబ్ పెట్టాలి. ఓకే, ఆ నిబ్ పెట్టి ప్రెస్ చేయాలి, రింగ్ని ప్రెస్ చేసి లాగామనుకోండి, జస్ట్ పుల్ చేసేస్తే ఆ నిబ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా అనమాట. సో చాలా ఈజీ, మీకు చేస్తే అర్థమైపోద్ది. సో ఇలా మనకి ఇది చూసారా, ఈ ఎండ్ లోపలికి ఉండాలి. ఓకే, ఫ్లాట్గా ఉంటుంది అది. తర్వాత మనకి పెన్ లాగా షార్ప్గా ఉండే ఎండ్ మాత్రం మనకి బయటికి ఉండాలన్నమాట. ఓకే, ఇలా పెట్టేయచ్చు మళ్ళీ, జస్ట్ ఏం లేదు, మళ్ళీ అది లోపలికి పెట్టేసి జస్ట్ పుష్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోద్ది అంతే. సో ఇలా మార్చుకోవచ్చు నిబ్బునైతే. తర్వాత మనం పెన్ ట్యాబ్లెట్ చూద్దామండి. ఓకే, ఇలా ప్యాకింగ్ వచ్చింది కవర్. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అని. సో ప్యాకింగ్ మాత్రం బాగానే ఇచ్చారండి, ఎందుకంటే స్క్రాచెస్ పడతాయి కదా, స్క్రాచెస్ పడితే మళ్ళీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంకా కింద పడితే కూడా ప్రాబ్లం అనమాట. సో పెన్ ట్యాబ్లెట్స్తో జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా కవర్ తీసాక చూసారా, యాక్చువల్లీ నేను రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉందన్నమాట, బాగుంది. వెనకాల రెడ్ వచ్చేసి ముందు బ్లాక్, ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రంట్లో, మనం ఇలా టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా రాయాలండి, దీనిపైన ఇలా రాస్తాం, మనకు కనిపించదు, అలా ల్యాప్టాప్ చూస్తూ కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఇక్కడ రాయడమే. దీంట్లో చూసుకుంటూ రాస్తే మనకేం అర్థం కాదు యాక్చువల్లీ. సో అక్కడ కంప్యూటర్ స్క్రీన్ చూస్తూనే రాయాల్సి వస్తుంది మనకి. సో చూడండి, అక్కడ కనెక్ట్ చేయడానికి యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేయడానికి ఇచ్చారని చెప్పాను కదా, సో ఇక్కడ ఇచ్చారనమాట పెన్ ట్యాబ్లెట్కి. ఓకే, తర్వాత చూడండి వెనకాల రెడ్ కలర్ అని చెప్పాను, సో బాగుంది కదా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో తర్వాత చూడండి, ఇలా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు, ఇలా కనెక్ట్ చేయాలన్నమాట, ఇలా కనెక్ట్ చేసి. సో ఇంకోటి ఇక్కడ మనకి మొత్తం స్క్రీన్ మొత్తం యూజ్ చేయమండి, లైక్ ఈ డాట్స్ అన్నీ ఇచ్చారు కదా, సో పైన 2 డాట్స్ కింద 2 డాట్స్ ఏరియా వరకు మనము రాసింది కనిపించదు స్క్రీన్లో. ఓకే, సో ఓన్లీ మిగిలిన పార్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో పెన్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట, మనము యూజ్ చేసుకొని మళ్ళీ వాడాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు పక్కనే దాంట్లో. తర్వాత ఇప్పుడు నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ మనం మౌస్ కేబుల్ ఎలా ఉంటుంది సేమ్ అలానే కదా, సో అక్కడ ఆ ప్లేస్లోనే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను రాసింది అక్కడ వస్తుంది చూడండి, నేను హలో అని రాశాను, సో అది స్క్రీన్ పైన వస్తుంది చూసారా. సో యాక్చువల్లీ అది మనం డైరెక్ట్ కనెక్ట్ చేయగానే వచ్చేదండి, అక్కడ మనం రాస్తుంటే అక్కడ డైరెక్ట్గా కనిపించదు. దానికి మనం ఒకటి వాక్యూమ్ డ్రైవర్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఉంటుంది, అది ఇన్స్టాల్ అవుతేనే మనం రాసింది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేసేసాను కదా నేను సిస్టమ్కి, సో వాక్యూమ్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో జస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి వాక్యూమ్ ఇంటియోస్ డ్రైవర్ డౌన్లోడ్ అని కొట్టండి. అక్కడ అది కొడితే మనకి లింక్స్ వస్తాయి కదా, దాంట్లో ఫస్ట్ లింక్ ప్రెస్ చేయండి. ఓకే, ఫస్ట్ లింక్ ప్రెస్ చేస్తే
ఇలా వాకామ్ పేజ్కి ఓపెన్ అయిపోతుంది, వాకామ్ సైట్కి. అందులో మనకి మ్యాక్ ఇంకా విండోస్ రెండింటికి డౌన్లోడ్ ఉందన్నమాట. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్ది డౌన్లోడ్ చేస్తాను. సో డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కన్ఫర్మ్ డౌన్లోడ్ అని ఇంకో పేజ్ ఉంటుంది. ఓకే, ఇంకో మెసేజ్ ఓపెన్ అవుతుంది. సో కన్ఫర్మ్ డౌన్లోడ్ అని ప్రెస్ చేశాక మనకు అక్కడ కింద డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో అది బై మిస్టేక్ నేను 2 సార్లు ప్రెస్ చేశానండి. సో ఒకటైతే ఓపెన్ చేసి చూస్తాను. సో అది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, సో అది డౌన్లోడ్ అవుతూ ఉంటే మనకు ప్రాసెసింగ్లో అక్కడ యాక్సెప్ట్ డిక్లైన్ అనే వస్తాయి. సో యాక్సెప్ట్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది. అది కొంచెం ఫ్యూ మినిట్స్ పడుతుందండి ఇన్స్టాల్ అవ్వడానికి. సో తర్వాత అది సక్సెస్ అయిపోయిన తర్వాత మనకి రీస్టార్ట్ నౌ లేకపోతే రీస్టార్ట్ లేటర్ ఈ 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో మనము రీస్టార్ట్ నవ్ అనే ప్రెస్ చేయాలి. ఓకే, రీస్టార్ట్ లేటర్ అని ప్రెస్ చేస్తే ఏమొస్తుందో నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు అక్కడ వాకామ్ టేబుల్ ప్రాపర్టీస్, ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయిన వాకామ్ కనిపిస్తోంది కదా, ఆ టేబుల్ ప్రాపర్టీస్కి వెళ్తే అక్కడ నాకు ఇట్స్ నాట్ రెస్పాండింగ్ అలా వచ్చింది కదా. సో మనకు ప్రాపర్టీస్ కనిపించట్లేదు అక్కడ. సో అది రీస్టార్ట్ కంపల్సరీ చేయాలన్నమాట. సో ఇప్పుడు రీస్టార్ట్ చేశాను నేను. రీస్టార్ట్ చేశాక మనకి ఇలా ఆప్షన్ వస్తుంది ఒకటి, పాపప్లో ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత నేను ఇప్పుడు చూడండి మళ్ళీ నేను వాకామ్ టేబుల్ ప్రాపర్టీస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ నాకు ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి, చూసారా ఇప్పుడు. సో ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలా, పోర్ట్రేటా, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా స్క్రీన్ ఏరియా కూడా ఫుల్ కావాలా, సమ్ పోర్షన్ వరకే కావాలా. ఇంకా ఈ పెన్ ఆప్షన్ మనకి ఎక్కువ యూజ్ అవుతుందండి. పెన్లో మనకి 2 బటన్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా మార్చుకోవచ్చు ఆప్షన్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ అనమాట. సో పైన బటన్ మనకి దేనికి వాడుకోవచ్చు మనము, అది మన చాయిస్ అనమాట. మనము మన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ ఆప్షన్, దాన్ని బట్టి ఆపరేట్ అవుతాయి ఆ బటన్స్. ఓకే, సో జస్ట్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ నొక్కడమే, ఓకే అంటూ ఏం లేదు అక్కడ. తర్వాత చూసారా అక్కడ ఇప్పుడు వాకామ్ సెటప్ అని వచ్చింది మెసేజ్ రైట్ సైడ్లో. ఓకే, ఇప్పుడు మనము ఎలా రాసుకోవాలో చూపిస్తాను నేను మీకు. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ పెయింట్ ఓపెన్ చేశానండి. సో పెయింట్లో యాక్చువల్లీ మనకి సరిగ్గా రాదు రాయడానికి, లైక్ మ్యాథ్స్ క్లాసెస్ అవి చెప్పాలంటే అస్సలు పనికిరాదనమాట. ఇక్కడ చూడండి ఇలా రాస్తుంటే కూడా అలా కొంచెం అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. సో వన్ నోట్ యూస్ చేస్తాను నేను. వన్ నోట్లో చాలా బాగా వస్తుందండి. సో కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలనుకోండి, 2-3 డేస్, కానీ బాగా వస్తుంది వన్ నోట్లో అయితే. సో వన్ నోట్ యూస్ చేయడం బెటర్. నా సజెషన్ అయితే వన్ నోట్ యూస్ చేయండి. ఓకే, సో ఇక్కడ వన్ నోట్లో ఎలా రాస్తాము అంటే లైక్ ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా, కింద మనకి ప్లస్ పేజ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేసామనుకోండి. చూసారా నేను 2 టైమ్స్ క్లిక్ చేశాను, 2 పేజెస్ డిస్ప్లే అయ్యాయి. సో అలా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రీన్ ఆ పేజ్ అనమాట. సో ఆ పేజ్లోకి వెళ్ళి రాయడమే, డిలీట్ చేసేసి ఇంకా అక్కడ రాసుకోవడానికి ఉంది మనకి. అలా టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట. వన్ నోట్లో టైప్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే మనం రాసుకోవచ్చు కూడా. సో ఇప్పుడు వాక్యూమ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనకి డైరెక్ట్ యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేయగానే పెన్ ట్యాబ్లెట్కి మనము వన్ నోట్ ఓపెన్ చేసుకొని రాసుకోవడమే అనమాట. ఓకే, తర్వాత మనము రాసుకోవడానికి ఆప్షన్స్ అండి. జస్ట్ అక్కడ పైన డ్రా అని ఉంది కదా మెనూలో, ఆ డ్రాకి వెళ్ళి అక్కడ మనం పెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను అక్కడ హైలైటర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది అనమాట. అది కలర్లో చేశా కదా నేను. సో అలా కాకుండా నాకు పెన్ కావాలనుకోండి, అది కూడా కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వెళ్ళి పెన్ సెలెక్ట్ చేసుకొని రాసుకోవడమే అనమాట. సో నేను రాసి చూపిస్తాను ఇప్పుడు. సో అది కాకుండా మనకి టేబుల్ ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలంటే కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మన కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట టేబుల్, మనం ఇన్సర్ట్ చేసిన టేబుల్. చూడండి ఇలా.
సో నాకు ఫస్ట్ నేను కింద ఉండింది కర్సర్ కాబట్టి కింద డిస్ప్లే అయింది టేబుల్, తర్వాత పైన కర్సర్ పెట్టుకున్నాను కాబట్టి కర్సర్ పైన అక్కడ డిస్ప్లే అయింది టేబుల్. ఓకే, సో ఇలా ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో కింద చూసారా, నేను యాక్చువల్లీ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇది నేను ఎక్కడ చేస్తున్నానంటే యాక్టివ్ ప్రెజెంటర్ అనే యాప్ ఉంటుందండి, అందులో చేశాను. సో మ్యాథ్ క్లాసెస్ కూడా అక్కడ చెప్తానమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ రోజు టాపిక్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తాను. అంతవరకు బాయ్.